ఎందుకు ప్రజల మధ్య విభేదాలు క్రియేట్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు? ఎందుకు కులాల పేరుతో చిచ్చులు పెడుతున్నాయి? ఎందుకు మతాల పేరుతో చిచ్చులు పెడుతున్నాయి? రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క స్వలాభం కోసమే ప్రజల మధ్యలో ఇలాంటి విభేదాలు పెడుతున్నారు అని కూడా అంటున్నారు ప్రజలు. దీని గురించి ఏమంటారు? అంటే రాజకీయ పార్టీలు అనేదానికన్నా అందరూ రాజకీయ పార్టీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విభేదాలు ఎవరు కూడా క్రియేట్ చేయట్లేదు. మీరు రీసెంట్గా చూసారంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా దేశ ద్రోహులు. నిజంగా దేశ ద్రోహానికి కన్నా ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు కుల వివక్ష అనేటువంటిది ఖచ్చితంగా కులాలు అనేటువంటిది ఒకప్పుడు అవసరం ఉండింది. ఎందుకంటే రాజ్యాంగం విడిపోయేటప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల, రాజ్యాంగ పరిస్థితుల వల్ల డాక్టర్ అంబేద్కర్ గారు ఈ విధమైనటువంటి కుల ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం అని చెప్పి కుల ప్రాతిపదికలు తేవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కుల వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు వచ్చాయి. అసమానతలు మీరు అనుకునేంత వరకు అప్పుడు అంబేద్కర్ గారి హయాంలో ఉన్నటువంటి ఈ అసమానతలు ఇప్పుడు లేవు. అయినా కానీ ఈ యొక్క పాలకులు ఖచ్చితంగా వాటిని కంటిన్యూ చేస్తారు, చేయలేరు, దాన్ని పోగొట్టలేరు. అది కంటిన్యూగా జరుగుతుంది. ఎందుకండి భారతదేశంలోని ఈ కులాలు, మతాలు, ఈ వర్గాలు, విభేదాలన్నీ భారతదేశంలోని ఎందుకు? అసలు మనము చదువుకునే ఏజ్ నుంచి కూడా ఆ అప్లికేషన్ లో క్యాస్ట్ అనేది తీసేస్తే బాగుంటుంది అని నేటి యువత కోరుకుంటుంది. ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు రాజకీయ పార్టీలు? ప్రతి పార్టీలో వారి కులాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలను పెట్టేసి ఎందుకని కులాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు? మాకు అసలు కులం అన్నదే వద్దు అని అందరూ ముక్తఖండంతో ఇండియాలో ఒక ప్రభంజనం సృష్టిస్తే రాజ్యాంగంలో కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది కదా. ఆ దిశగా ఎందుకు రాజకీయ పార్టీలు పావులు కదపటం లేదు? వివక్షకి గురి చేసి, మానసిక క్షోభకి గురి చేసి, ఈ రిజర్వేషన్లు అవన్నీ తీసేసి వాళ్ళ యొక్క మెరిట్ ఆధారంగా ఎవరికైతే మంచి మార్కులు వస్తాయో వాళ్ళకే పట్టం కట్టి, వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చి, వాళ్ళకే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేస్తే మన దేశం ఎక్కడికో వెళ్తుంది కదా. ఎందుకు వచ్చిన ఈ కులాలు, ఈ చిచ్చులు ఇవన్నీ ఎందుకు మనకి? ఇప్పుడు కుల వ్యవస్థకి రిజర్వేషన్ అనేటువంటిది కావాలి మేడం. ఎందుకండి కావాలి? ఒకప్పుడు మీరు అన్నట్టు ఎప్పుడో గతంలో వాళ్ళంటే వెనకబడి ఉండేవారు, వాళ్ళకి చదువు ఉండేది కాదు, వాళ్ళకి భూములు ఉండేవి కాదు, తినడానికి తిండి ఉండేది కాదు, కట్టుకోవడానికి బట్ట ఉండేది కాదు. కాబట్టి అంబేద్కర్ గారు ఆ రోజుల్లో వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని ఫైనాన్షియల్ గా వాళ్ళని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో, చదువు కావాలన్న ఉద్దేశంతో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎంతమంది అగ్ర కులస్తులు ఆ పేదరికంతో అల్లాడిపోవట్లేదు. అలాంటి వాళ్ళకి కదా ఇవ్వాలి రిజర్వేషన్లు. ఏ ప్రాతిపదికన అంటే కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకుండా నిజంగా ఎవరికి అవసరమో వాళ్ళకి ఇచ్చేలాంటి చట్టాలు వస్తే బాగుంటాయి కదా. బాగుంటుంది మేడం, మీరు కరెక్ట్గా చెప్పారు. కానీ ఏదైనా ఒక వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చేటప్పుడు దానివల్ల నష్టపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు సపోజ్ పెన్సిలిన్ ఇంజెక్షన్ ఉంది, పెన్సిలిన్ ఇంజెక్షన్ సర్వరోగ నివారణ, కానీ అది వేస్తే కూడా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్లేటప్పుడు దానివల్ల నష్టపోయే వాళ్ళు అగ్రకులంలో ఉండేటువంటి పేదలు నష్టపోతారు. అది జరుగుతుంది, ఏ వ్యవస్థలో అయినా సరే జరుగుతుంది. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ గారు రిజర్వేషన్ వ్యవస్థను పెట్టాడు. కానీ ఈ రోజు ఆ రిజర్వేషన్ వ్యవస్థల్లో మార్పులు తీసుకుని రావాలి, ఖచ్చితంగా మార్పులు తీసుకోవాలి. ఎందుకు మార్పులు, ఏ విధంగా మార్పులు తీసుకొని రావాలంటే నా ఉద్దేశంతో నేనేం చెప్తున్నానంటే, సపోజ్ ఒక ఎస్సీ కులంలో ఒక కుటుంబానికి రిజర్వేషన్ కల్పించాం. ఆ రిజర్వేషన్ వల్ల అతను చదువుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఈ ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత లేకుంటే ఒక పెద్ద పోస్ట్కి ఒక ఇంజనీరో, డాక్టరో ఎవడో అయిపోయాడు. ఆ వ్యవస్థలో ఆ డాక్టరు, ఆ ఇంజనీరు, ఐఏఎస్ అధికారు ఆ కుటుంబాన్ని పోషించుకోగలడు. ఇంకా ఆ కుటుంబానికి రిజర్వేషన్ తీసేయాలి. ఆ విధంగా తీసేయకుండా అతను పుట్టిన పిల్లలు కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉపయోగించుకుంటా ఉంటే నిజంగా అట్టడుగులో ఉండేటువంటి ఎస్సీలు ఎస్టీలు, కింద స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఏవి కూడా ఈ రోజు కూడా దీనావస్థలో ఉన్నాయి. ఇటువంటి మార్పు రిజర్వేషన్ సిస్టంలో తీసుకురావాలి. అంటే ఏ కుటుంబం అయితే రిజర్వేషన్ ఉపయోగించుకొని ఒక స్టేజ్కి ఆర్థికంగా కానీ ఆర్థిక సమానతలు పొందిందో ఆ కుటుంబాన్ని ఆ రిజర్వేషన్ వ్యవస్థలో నుంచి బయట తీసేసి మిగతా ఇంకొక కుటుంబానికి ఇస్తే ఆ ఆర్థిక సమానత ఈ యొక్క కుల వ్యవస్థ కూడా తీరిపోతుంది. కానీ మన నాయకులు అట్ట కాదు మేడం, కుల వ్యవస్థల్ని ఉపయోగించుకొని వాళ్ళు లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఎలక్షన్కి వెళ్ళాడు, నా రాష్ట్రం అని తెలియాడు, మనం అందరం ఉపయోగపడాలా, మనం ఆంధ్ర రాష్ట్రం నేను బాగుపరుస్తాను అని చెప్పని. కానీ అతనికి ఓట్లేలా. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఎలక్షన్కి ఏమన్నాడు, రాష్ట్రం మీద అభిమానం ఏమి లేదు కానీ కుల ప్రాతిపదికనైనా మీరు ఆలోచించండి అన్నాడు. అంటే నా కులం వాళ్ళంతా నాకేంటి అని చెప్పి. ఎంత దారుణమైనటువంటి ఐడియాలజీ చూడండి. కుల ఓట్లు కావాలా, కుల ఓట్లతో రాజకీయం చేయాలా, కుల ఓట్లతో పవన్ కళ్యాణ్ గారి గురించి అని కాదు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, అందరూ ఎక్కువ
రెడ్డి 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 అని అందరూ రెడ్డిలే ఉంటారు, లేదంటే అందరూ కమ్మోళ్ళు ఉంటారు, అందరూ కాపులు ఉంటారు. ఇట్లాగా అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళ దగ్గర మాత్రమే అధికారం ఉంటుంది, మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వట్లేదని చెప్పేసి కింద వర్గాల వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు. ఈ కులాలన్న ప్రాతిపదిక తీసేసి మెజారిటీగా మనము ఎవరైతే విద్యావంతులు ఉన్నారో, ఎవరైతే ప్రతిభావంతులు ప్రజ్ఞాశీలులు ఉన్నారో అలాంటి వారికి పట్టం కడితే బాగుంటుంది కదా. అంటే వీటికి సంబంధించిన మార్పు రావాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటారు? రాజకీయ నాయకులు ఫస్ట్ రావాలి మార్పు. రాజకీయ నాయకులు శాసనం చేయాలి. శాసనం చేసే దమ్ము ధైర్యం రాజకీయ నాయకులకు ఉండాలి. కానీ ఆ మాదిరి ఉండే రాజకీయ నాయకులు ఎవరున్నారు ఇప్పుడు? బురద జల్లడం, ఆ క్షణం ఉపయోగించుకోవడం, లాంగ్ టర్మ్ విజన్ ఎవరికి లేదు. విజన్ అనేటువంటి వాళ్ళకి కూడా ఎవరికి లాంగ్ టర్మ్ విజన్ లేదు. లాంగ్ టర్మ్ విజన్ లేకుండా ఈ రోజు నేను ఏ విధంగా లబ్ధి పొందాలా, తను లబ్ధి పొందడానికి ఎదుటి వ్యక్తి పైన ఏ విధమైనటువంటి బురదైనా చల్లుతారు. ఇప్పుడు చూడండి, తిరుమల కూడా లడ్డు మ్యాటర్ కూడా అదే కదా. ఏ విధంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లి హిందూ ఓట్లన్నింటినీ కూడా మాకు రావాలి, జగన్ వైఎస్ఆర్సీపీకి ఉండకూడదని చెప్పని హిందూ సమాజం పైన దాడి చేశారు. ఈ విధమైన దాడులు చేసినంత వరకు, ఉండేటువంటి రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఈ సమాజం బాగుపడదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.